హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో దేని గురించి అంటే పంచారామ క్షేత్రమైన కుమారరామం. ఈ కుమారరామం అనే పంచారామ క్షేత్రాన్ని శ్రీ చాళుక్య రాజైన భీముడు నిర్మించాడు. ద్రాక్షారామంని కూడా ఈ భీముడే నిర్మించారు. అందుకు రెండు దేవాలయాలు ఒకే విధంగా కనిపిస్తాయి. మనకి శివలింగం కూడా 14 అడుగుల శివలింగం, అది కూడా స్ఫటికలింగం. ఈ శివలింగాన్ని స్వయంగా శ్రీ కుమారస్వామి ప్రతిష్ఠించడం జరిగింది. బయట ఇంకో శివలింగం కూడా ఉంటుంది, అది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. లోపల ఉన్న శివలింగంకి మనం అభిషేకాలు చేయడానికి అంత వీలుగా ఉండదు, ఓన్లీ నీళ్లతోనే అభిషేకం చేస్తారు. ఈ శివలింగం యోగలింగం అని కూడా అంటారు. మనకి ఎంతో యోగం ఉంటేనే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది అని. ఈ గుడి ప్రాంగణంలో మొత్తం 1000 స్తంభాలు ఉంటవి. ఆ 1000 స్తంభాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంలో కనిపించడం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. బయట ఉన్న శివలింగంని బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ఈ శివలింగానికి మనం అభిషేకాలు చేసుకోవచ్చు. మనం ఏదైనా కోరిక కోరుకొని 108 బిందెల నీళ్లతో అభిషేకం చేస్తే కోరిక అనేది నెరవేరుతుందని అక్కడున్న ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ చైత్రమాసం వైశాఖ మాసంలో సూర్యకిరణాలు అనేవి నేరుగా స్వామివారి పాదాల వద్దకు చేరుతాయట, అంటే స్వామివారి పాదాలని తాకుతాయట. ఉదయం పూటనేమో స్వామివారి పాదాలను తాకుతాయి, సాయంత్రం ఏమో ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి పాదాలను తాకుతాయట. ఇక్కడ క్షేత్రపాలకుడుగా కాలభైరవ ఆలయం కూడా ఉంది. ఈ సామర్లకోట మనకు కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పంచారామ క్షేత్రాలు మనకి తెలుగు రాష్ట్రాలలో ఉండడం మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. మనకి అసలు పంచారామ క్షేత్రం అని అంటే ఏంటిదో నేను లాస్ట్ వీడియో ద్రాక్షారామం వీడియోలో క్లియర్గా చెప్పాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.